ఈరోజు వీడియో వచ్చేసి విజయవాడ కనకదుర్గమ్మ తల్లి గురించి తెలుసుకోబోతున్నాం. విజయవాడ అనే పేరు వినగానే మనందరికీ గుర్తుకొచ్చే దుర్గామాత. కృష్ణానది తీరాన వెలిసిన అమ్మవారు భక్తులందరి కోరికలు తీర్చే కొంగు బంగారుగా ప్రసిద్ధిగాంచారు. దుర్గామాత మహిషాసుర మర్దిని కూడా అంటారు. మహిషాసురుడనే రాక్షసుని వధించడం వలన అమ్మవారికి మహిషాసుర మర్దిని. పురాణాల ప్రకారం విజయవాడ కనకదుర్గమ్మ తల్లి దేవాలయాన్ని అర్జునుడు నిర్మించినట్లుగా తెలుస్తుంది. పాండవుల్లోని అర్జునుడు ఇంద్రకీలాద్రి దగ్గర తపస్సు చేసి పరమేశ్వరుని మెప్పించి పాశుపతత్వాన్ని పొందుతాడు. తను చేసిన యుద్ధంలో విజయం దక్కడానికి పరమేశ్వరుని కోరుతాడు. అందుకే ఈ ఊరికి విజయవాడ అని పేరు వచ్చింది. దక్షిణ భారతదేశంలో ప్రముఖ ఆలయాలలో ఒకటైన దుర్గా మల్లేశ్వర దేవాలయాన్ని 8వ శతాబ్దంలో నిర్మించినట్లుగా కొన్ని ఆధారాలు ఉన్నాయి. అయితే ఈ ఆలయాన్ని నిర్మించడానికి సంబంధించిన మరికొన్ని కథలు కూడా ఆశ్చర్యంలో ఉన్న కాలంలో విష్ణుకుండుడు అనే రాజు మదధర్మం అనే రాజు బెజవాడని నగరాన్ని పాలించి ఆయనకు చాలా కాలం తరువాత ఆ రాజు దంపతులకు పుత్రుడు జన్మించాడు. తాను కూడా తన తండ్రిలాగా నీతి నిజాయితీ ధర్మంగా ఉండడంతో అందరూ తాను కూడా ఇష్టపడేవారు. అయితే ఓ రోజు రాజకుమారుడు పెంకి గుర్రంతో కూడిన రథం బయలుదేరాడు. అయితే దాన్ని అదుపు చేయటం అంత సులభం కాదు. ఇది చాలా పొగరబోతుంది. దీంతో రాజభటులు వీధిలో హెచ్చరికలు చేస్తూ పరుగులు తీస్తారు. అయితే ఇప్పుడు అక్కడ ఆడుకుంటున్న బాలుడు ఆటలలో మునిగిపోవడంతో తాను వారి మాటలు వినిపించుకోలేదు. మరోవైపు ఇష్టం వచ్చినగా వెళుతున్న గుర్రాన్ని రథాన్ని అదుపు చేయడానికి రాజకుమారుడు ఎంత ప్రయత్నించినా తన వల్ల కావటం లేదు. సమయంలో బాలుడు రథం చక్రం కింద పడి ప్రాణాలు కోల్పోయాడు. ఆ బాలుడు తల్లి భుజాలపై తాను మోసుకొని రాజులు భోగభాగ్యాలు అనుభవించుకొని కానీ ఇలా మనుషుల ప్రాణాలు తీయడానిక తాను న్యాయం చేయమని రోధించింది. అప్పుడు మాధవ వర్మ ఈ నేరానికి తగిన శిక్ష ఏంటో చెప్పమని న్యాయాధికారులను కోరుతాడు. వారంతా చాలాసేపు చర్చించిన తర్వాత మరణ శిక్ష విధించాలని చెబుతారు. అయితే కుమారుడు కావాలని తప్పు చేయలేదు. తప్పించుకుందుకు ప్రయత్నించగా ఫలితం లేకుండా పోయింది కాబట్టి శిక్షను తగ్గించుకోవచ్చు కానీ చెబుతారు. అయితే రాజు మాధవవర్మనికి ఒప్పుకోలేదు. న్యాయం ఎవరికైనా సరిగ్గా ఉండాలి అంటూ మరణశిక్షను విధిస్తాడు. దీనితో అమ్మవారికి ఆ రాజు యొక్క గొప్పతనము అలాగే ధర్మ నీతి నిజాయితీ తెలిసి అమ్మవారు ప్రత్యక్షమై అక్కడ కనక వర్షాన్ని కురిపిస్తుంది. అలా అమ్మవారు కనకదుర్గగా పేరు పొందారు. అనిపించిందో కామెంట్ చేయండి. మీ అందరికీ ఆ కనకదుర్గమ్మ తల్లి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ తప్పకుండా ఒక లైక్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ నొక్కండి. తర్వాత వీడియో పార్ట్ 2తో మీ ముందుకు వస్తాను. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి. ఇలా అనిపించిందో లైక్ చేసి షేర్ చేయండి. బాయ్ బాయ్.